ప్రభు అయిన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రియా దేవుని జనంగం, దేవుడు మోషే గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్న ప్రజలందరూ కంటే మిక్కిలి సాత్వికుడు, దేవునికి లోబడిన వాడు, దీనుడిగా జీవించారు. యేసు ప్రభులు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన బోధించిన వాకులో మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడు, దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకుని అర్థం నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభువు వారు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమని ప్రభుత్వం. దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మన కుటుంబాల్లో ఆయన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించేవాడే. పౌల అపోస్తలుడు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్న 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విధేయతతోనూ సాత్వికముతో నడుచుకోవాలి. దేవుడు మనం ఈ లోకం నుంచి ప్రత్యేకించి పిలుచుకున్నాడు. ఆ పిలుపును అందుకున్నటువంటి మనం దీర్ఘశాంతము, సాత్వికము నడుచుకోవాలని ప్రభు వాక్యం చెప్తుంది. పిల్లరా, మత్తయి 5:5 వచనంలో, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూమి మీద ఉన్నటువంటి దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించేవాడే. ఉదయకాలం పిల్లరా, మరి దీన మనసు, ఆయన దేహోవా దీనులను ఆయన లేవనెత్తువాడు. సాత్వికమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడే మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ప్రార్థన ఏర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానం, నయనాన్ని బిడలైన వారి అక్కరలు తీర్చి నీ పరలోకపు ఆశీర్వాదం చేత వారిని దీవించి యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.